హలో, మనం సక్సెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే యాటిట్యూడు, స్కిల్స్, నాలెడ్జ్ గురించి మాట్లాడుకునే విషయాల్లో ఈరోజు విజయానికి సూత్రం ఏంటి దాని గురించి చూద్దాం. విజయానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అంటే తిరుపతి చేరడానికి రకరకాల దారులు ఎలా ఉన్నాయో అలాగే విజయం చేరడానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ మనం కొన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఈరోజు మనం చర్చించుకుందాం. మొట్టమొదటిది, నేను సాధించగలను అనే ఒక గట్టి నమ్మకం మనకు ఉండాలి. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. నేను ఏదైనా సరే సాధించగలుగుతాను అని నమ్మాలి. రెండవది ఏంటంటే, నేను గతంలో ఎన్నో సాధించాను. ఎప్రిషియేట్ చేసుకోవాలి కదండి మనల్ని మనం. చిన్నప్పుడు ఎల్కేజీ పరీక్ష పాస్ అయ్యాను, 1వ క్లాస్ పాస్ అయ్యాను, 10th క్లాస్ పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, మంచి మార్కులు వచ్చాయి. అలాగే నేను పరుగుల పందెంలో నెగ్గాను, ఇంకోటి చేశాను, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. అందుకని ఫస్ట్ మనల్ని మనం ఎప్రిషియేట్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే, విజయం సాధించాలి అనుకుంటే మనం అవకాశాలు సృష్టించుకోవాలి. అవకాశాలు ఎక్కడో ఆకాశం నుంచి రావు. అవకాశాలని మనమే సృష్టించుకోవాలి. అంటే నేనేం చేయగలుగుతాను, ఏంటి చేయగలుగుతాను, అది నేను ఎలా చేయాలి అనేదాన్ని అవకాశాలు సృష్టించుకోవాలి. తర్వాత అతి ముఖ్యమైన విషయం, ప్రయారిటీ సృష్టించుకోవాలండి. అంటే ఏంటి, ఏది ముందు ఏది వెనక, ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి, నేను ఏది ముందు చేయాలి అనేది ఖచ్చితంగా ప్రతి మనిషి అనేది. ఎందుకంటే అనవసరంగా కొన్ని పనులు చేస్తూ కూర్చుంటాం. దీన్నే పారెటో ప్రిన్సిపల్ అని చెప్పి 80-20 అంటారు. అంటే ఆయన ఏం చెప్తాడంటే, పారెటో అనే ఎకానమిస్ట్, ఇటలీ ఎకానమిస్ట్, ఆయన ఏం చెప్తాడంటే 20 పనులు అంటే 100 పనుల్లో మీరు 20 పనుల్ని పూర్తి చేస్తే 80 పనులని పూర్తి చేసే తృప్తి మీకు వస్తుంది అంటాడు. అందుకనే మొదటి 20 పనులు పూర్తి చేయండి అంటాడు. దాన్ని ప్రయారిటీ అంటాం. ఆ తర్వాత ప్లానింగ్, ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక ఒక్కటి వేసుకుంటే సరిపోదు, దాన్ని ఆచరించాలి. సో ప్రణాళికతో పాటు ఆచరించేది, ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. ఆ తర్వాత అతి ముఖ్యమైనది మరొకటి ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ ఏంటి, మనం అందరం అనుకుంటాం రోజుకి ఏం పనులు చేయాలో రాసుకుంటాం. టు డూ లిస్ట్ అంటారు. ఆ టు డూ లిస్ట్ తయారు చేసుకుని ఈరోజు ఈ పనులు చేయాలి, రైట్, బాగానే ఉంది. కానీ ఏ పని ఎన్ని గంటలకి చేయాలి అనేది రాసుకోవాలి. అది మనం చిన్నప్పుడే స్కూల్లోనే నేర్చుకున్నాం. ఎన్ని గంటలకి స్కూల్కి వెళ్ళాలి, ఫస్ట్ అవర్ ఎప్పుడు, సెకండ్ అవర్ ఎప్పుడు, లంచ్ అవర్ ఎప్పుడు, లాంగ్ బెల్ ఎప్పుడు, ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి అనేది ఒక టైం టేబుల్. అలాగే ప్రతిదీ టు డూ లిస్ట్ ఒక్కటే మాత్రం తయారు చేసుకుని తృప్తి పడిపోకుండా ఏ పని ఎప్పుడు చేయాలనేది ఒక టైం మేనేజ్మెంట్గా చేసుకోవాలి. తర్వాత సమస్యలు వస్తాయి. సమస్యలు లేకుండా జీవితం ఉండదు. మనం ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఎలాగో సమస్యలు కూడా అలాగే. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి, అదొక స్పీడ్ బ్రేకర్ అనుకుని ఆ స్పీడ్ బ్రేకర్ని దాటి మరింత స్పీడ్గా ముందుకెళ్ళాలి. తర్వాత ఎక్కడికక్కడ మిమ్మల్ని హర్షించుకుంటూ ఉండాలి. అంటే నేను చేసిన పనికి నన్ను నేను ఎప్రిషియేట్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడికక్కడ. అలా ఎప్రిషియేట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. తర్వాత మర్చిపోకండి, ఏ రోజు కూడా మీ మీద మీరు జాలి పడకండి. తన మీద తను జాలిపడినా, ఎదుటివాడి సానుభూతి గురించి ఎదురు చూసినా జీవితంలో ముందుకెళ్ళటం చాలా కష్టం. కనుక ఏ రోజు మిమ్మల్ని మీరు జాలి పడకండి, మీ మీద మీరు జాలి పడద్దు. ఎందుకంటే మనం అన్నీ ఉన్నాయి మనకి, మనం చేయటం ఒక్కటే ఆలస్యం. అలాగే గతంలో ఏదైనా చెడు జరిగి ఉండొచ్చు. గతం గురించి బాధపడినా, భవిష్యత్తు గురించి భయపడినా మనకి అందుబాటులో ఉన్న వర్తమానం వృధా అయిపోతూ ఉంటుంది. అందుకని ఈ రెండింటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గతం గురించి బాధపడద్దు, భవిష్యత్తు గురించి భయపడద్దు. అలాగే మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ విషయంలో అయినా సరే చేసేటప్పుడు కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవ్వడం అనేది చాలా అవసరం. కొన్ని విషయాల్లో అలా కాంప్రమైజ్ అవ్వకుండా పట్టుదల పట్టేసి నేను ఎలాగైనా సరే చేస్తాను అని అనుకోవడంలో తప్పులేదు. కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాంటి విషయాల్లో కొంచెం కాంప్రమైజ్ అవ్వడం అనేది ఉండాలి. మరొక విషయం, పొగడ్తలకి పొంగిపోవద్దు, విమర్శలకి కృంగిపోవద్దు. మీరేంటో మీరు తెలుసుకోవాలి. అలాగే మీరు మరొక విషయం ఏంటంటే, చిన్న రంధ్రం కూడా పెద్ద నీళ్ల ట్యాంకుని ఖాళీ చేయగలుగుతుంది. అలాగే కొంచెం నెగటివ్ థింకింగ్ ఎప్పుడైనా మీరు ఎలవ్ చేస్తే
ఆ నెగటివ్ థింకింగ్ అనేది మీ శక్తి సామర్థ్యాల్ని పూర్తిగా నిర్వీర్యం కలుగుతుంది కనుక ఎప్పుడు కూడా నెగటివ్ థింకింగ్ని దగ్గరికి రానివ్వకండి. ఎందుకంటే అది రోజు రోజుకి మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుంది. అలాగే మీరు మంచి పుస్తకాలని చదవటం అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి. అలాగే నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ని అని ఫీల్ అవ్వటం అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి, మాట్లాడేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇలాగే మాట్లాడతాడా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇలాగే రియాక్ట్ అవుతాడా? ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇలాగే డ్రెస్ చేసుకుంటాడా? ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇలాగే కామెంట్ చేస్తాడా అని ప్రతి విషయంలోనూ కూడా మీరు నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ అని అనుకుంటే ఒక రకమైన మీ మీద మీకు గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా మీరు సాధించాలనే లక్ష్యాలు కూడా పెద్దవిగా ఉంటాయి. అలాగే ఇంతకుముందు నేను బుక్స్ చదవాలి అని చెప్పాను. బుక్స్ చదవడం అంటే ఏదో నోవెల్ చదివినట్టుగా చదవడం కాదు, లేదా నేను నెలకో పుస్తకం చదివేశాను, 2 నెలలకు ఒక 3 పుస్తకాలు చదివేశాను అని చెప్పుకోవడానికి కాదు. ఒక పుస్తకం చదివితే అందులో కంటెంట్ని, అందులో రాసినవి కంప్లీట్గా జీర్ణం చేసుకోగలగాలి. జీర్ణించుకున్న తర్వాత వాటిని ఆచరణలో పెట్టాలి. ఎందుకంటే ఇవన్నీ రచించే వాళ్ళంతా కూడా ఎన్నెన్నో అనుభవాలతో వాళ్ళు ఈ రచనలు చేస్తారు కనుక ఈ రచన మనం చదివిన తర్వాత ఆచరణలో పెట్టడం అనేది మనం చాలా జాగ్రత్తగా చేసేయాలి. తర్వాత ఒక రోల్ మోడల్ని పెట్టుకోవాలి. ఆ రోల్ మోడల్ని కానీ మీరు జాగ్రత్తగా ఫాలో అయితే మనం కూడా వాళ్ళలాగా అవ్వగలుగుతాం. అంటే ఇది కాపీ చేయటం కాదు. అంటే ఎలాగంటే ఒక వ్యక్తి కానీ ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలుగుతున్నాడు అంటే మనం కూడా అలా చేయగలం అని ఒక స్ఫూర్తి కలగడం కోసం తప్ప సేమ్ అలా కాపీ చేయమని కాదు. మంచి రోల్ మోడల్ మీరు ఎంచుకున్న రంగంలో మంచి ఒక రోల్ మోడల్ని, అది ఏదైనా అవ్వచ్చు, ఏ రంగమైనా అవ్వచ్చు, వాళ్ళలాగా అవ్వాలి, నేను వాళ్ళ స్థాయికి నేను చేరాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీలో ఆ స్ఫూర్తి అనేది కలుగుతుంది. కనుక ఈ విషయాలన్నిటినీ ఫాలో అవుతూ అంటే నేను విజయాన్ని సాధించగలను, నా లక్ష్యాలను నేను ఖచ్చితంగా చేరగలుగుతాను అనే ఒక నమ్మకంతో మొదలుపెట్టి చివరికి మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకుంటూ ఎస్ నేను సాధించాను అని అనుకుంటూ ముందుకెళ్తే జీవితంలో ఏదైనా సాధ్యం చేయొచ్చు. మరొక చివరిగా ఒక మాట, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అని మన చిన్నప్పటి నుంచి వింటున్నాం. దీన్ని ఇంకో రకంగా కూడా అంటారు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటారు. అంటే ఏదైనా సాధించేయచ్చు అనేది నిజమేనా అని ఆలోచిస్తే కొన్ని నిజంగా సాధించలేం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని ఇలా పట్టుకుని జార విడిస్తే కింద పడిపోతుంది. ఆ వస్తువుని అలా పట్టుకుని అది పైకి పంపించలేం. ఎందుకంటే ఇది మామూలు నేచర్కి దూరం. ఇది చనిపోయిన మనిషిని బ్రతికించలేం. సో కొన్ని ఉన్నాయి, అవి మనం నిజంగానే సాధించలేం. అంటే ఏంటవి? కొన్ని ఈ నేచర్కి వ్యతిరేకంగా ఉన్నవి మనం ఏమీ సాధించలేం, మిగిలినవన్నీ కూడా సాధించవచ్చు అనమాట. అంటే ఒక వ్యక్తి ఏదైనా సాధించాడు అంటే అదే ప్రకారంగా చేస్తే మరొక వ్యక్తి కూడా అదే విజయాన్ని సాధించగలుగుతాడని చెప్తుంది. కనుక మనం ఇవన్నీ సూత్రాలని ఫాలో అయ్యి మీరు ఆ యాటిట్యూడ్లో ఈ యాటిట్యూడ్ తోటి మంచి స్కిల్స్ని, మంచి నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తే విజయాన్ని ఖచ్చితంగా చేరొచ్చు.